ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించిన సీఎం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడులను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. సీఎం ఆదేశాలతో ఇద్దరిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. స్పిరిట్ క్యాన్లలో స్పిరిట్ వస్తుంది. ఇది స్పిరిట్ క్యాన్. ఇది ఒక్కొక్క క్యాన్లో 35 లీటర్లు ఇలా ప్యాక్ చేస్తున్నాడు. ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేస్తున్నాడు. ఎన్ని లీటర్లు ఉంటే అన్ని లీటర్లు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్లో కీలక నిందితుల కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట మొదలుపెట్టారు. అక్కడ తీగలాగితే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ డొంక కదులుతోంది. ముఖ్యంగా ఈ ప్రధాన వ్యక్తి పాత్రపై అనుమానంతో 2 రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు దాడులు. ఇక ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ను ఈ నెల 3న కడప జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ వెనుకున్న 4 కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. వారిలో తెనాలి వాసి కుడాలి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఇక ములకల చెరువులో ఈ రాకెట్ నడుపుతున్న పాత డాబా అద్దె ఒప్పందం ఇతడి పేరుపైన ఉండడంతో ఈ కేసులో 12వ నిందితుడిగా చేర్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆరా తీస్తుంటే విస్తుగొలిపే విషయాలు చాలానే వెలుగు చూస్తున్నాయని ఎక్సైజ్ వర్గాలైతే చెప్తా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగిన దందాను కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుల అండతో కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఇక అప్పటి ఓ వైసీపీ కీలక నేతకు శ్రీనివాసరావు బంధువని, అతడి అండతోనే గత ప్రభుత్వంలోని 5 ఏళ్లు గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు, బాపట్ల జిల్లా రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నంలో నకిలీ మద్యం సీసాలను ప్రభుత్వం మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు వెనకేసుకున్నట్లు తెలిసింది. ఇక అప్పట్లో శ్రీనివాసరావే ములకల చెరువు నుంచి కొంత తెలంగాణ మద్యం మరికొంత తీసుకొచ్చి దుకాణాలకు అందించినట్లు చెప్తా ఉన్నారు. ఇక శ్రీనివాసరావు బంధువు కారులో ఈ మద్యం బాక్సులు తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాలకు అందించేవాడు. ప్రస్తుతం అదే కారులో పరారయ్యాడని అనుమానిస్తున్నారు. ఇక తెనాలిలో ఒక్క కేసు కూడా లేకుండా చేసుకున్నాడని, వైసీపీ హయాంలో సాగించిన దందాను ఇప్పుడు కూడా నడుపుతున్నాడని అంటున్నారు. అయితే తెనాలి ప్రాంతంలో మద్యం సరఫరా చేసిన దాఖలాలు లేవని ఎక్సైజ్ అధికారులైతే చెప్తా ఉండగా, ఇప్పటికీ తెనాలి, గుంటూరు, రేపల్లె ప్రాంతాల్లో దుకాణాలకు ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నేతల అండతో సాగిస్తున్నాడని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం దుగ్గిరాల దగ్గర నకిలీ మద్యం లోడుతో ఒక ట్రక్ పట్టుబడిన వ్యవహారంలోనూ ఇతడి పాత్ర ఉందని కేసు నమోదైందని, అయితే వైసీపీ నేతల అండతో అరెస్టు కాకుండా కేసు మాఫీ చేసే ప్రయత్నాలు చేశాడని చెప్తా ఉన్నారు. కృష్ణా జిల్లాలోనూ ఇతడి ఎన్ఆర్ఐ బంధువుకు సంబంధించి 3 మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా కూడా నకిలీ మద్యం రాకెట్ నడిపినట్లు సమాచారం. ఈ దందాలో శ్రీనివాసరావే కీలక నిందితుడు, లేక ఎవరైనా వైసీపీ నేతలకు బినామీగా ఉన్నాడా, పెట్టుబడులు పెడుతున్న ఎన్ఆర్ఐలకు బినామీగా వ్యవహరించాడా అనే దిశగా దర్యాప్తు జరుగుతోంది.